పదే పదే ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది. రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అని చెప్తాము. సో వీటికి కారణాలు ఏమై ఉండొచ్చు? సో మోర్ దెన్ 2 మంచి క్వాలిటీ ఎంబ్రియోస్‌ని గర్భసంచిలో పెట్టినా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది పదే పదే జరుగుతుంది అంటే దాన్ని రికరెంట్ ఐవీఎఫ్ ఫెయిలియర్ అని చెప్తాము. ఫస్ట్ ఏజ్ ఎక్కువ ఉండడం అనేది 35 కన్నా ఎక్కువ ఉంటే ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. రెండోది క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ ఇవన్నీ తక్కువ ఉంటాయి. సో ఎగ్ క్వాలిటీ అనేది ఏఎంహెచ్ తక్కువ ఉన్నా, నీటి బుడగలు ఉన్నా, వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ అని మనకు అనిపించవచ్చు. అలాగే స్పెర్మ్ క్వాలిటీ, స్పెర్మ్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ డ్యామేజ్ ఎక్కువ ఉన్నా, డిఎన్ఏ డ్యామేజ్ ఉన్నా ఇట్లాంటి కారణాల వల్ల స్పెర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎగ్ క్వాలిటీ కానీ స్పెర్మ్ క్వాలిటీ కానీ మంచి లేకపోతే ఎంబ్రియో క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. ఎంబ్రియో క్వాలిటీ ఇన్ ద సెన్స్ జెనెటిక్స్. సో జెనెటిక్ టెస్టింగ్, ఇప్పుడు మనం పెట్టే ఎంబ్రియో జెనెటికలీ కరెక్ట్ అనేది మనకు తెలియదు. చూడ్డానికి ఎంబ్రియో చక్కగా ఉండొచ్చు, కానీ లోపల క్రోమోసోమ్స్ దాన్ని కరెక్ట్ ఉందా లేదా అనేది మనకు తెలియదు. దీన్ని రెక్టిఫై చేయడానికి పీజీటీఏ టెస్ట్ అనేది, పీజీటీఏ టెస్టెడ్ ఎంబ్రియోస్ అనుకోండి, అది పెడితే సక్సెస్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది.